ఏదైతే హైదరాబాదు కుక్కడపల్లి పరిసర ప్రాంతాలలో బోడ స్రవంతిని చంపి తన ఆత్మహత్యగా చిత్రీకరించిన పరిస్థితి ఏదైతే జరిగిందో ఆ బోడ స్రవంతి వరంగల్ జిల్లా చంద్రపేట మండలం బోడమాణిక్య తండాకు చెందినటువంటి స్రవంతి ఇంటి దగ్గర ఉన్నాము. అంటే తన మెట్టినింటి దగ్గర ఉన్నాము. నిన్నటి రోజు స్రవంతి మృతదేహము తన ఇంటికి వచ్చింది. వచ్చిన తర్వాత స్రవంతిని అక్కడే ఉన్నటువంటి వారి పంట పొలాల్లో ఖననం చేయగా మిగిలిన ఇద్దరు పిల్లలని ఎవరైతే కార్తిక్ కౌశికుల్ని బోడ ప్రవీణ్ ఇంటి దగ్గర ఇదే వాకిట్లో ఆ ఇద్దరి పిల్లల్ని ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ప్రస్తుతం మనం ఇదే ఇంటి ఆవరణలో ఉన్నాము. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఈ ఇంటిని మొత్తము శానిటైజేషన్ చేశారు. అంటే నిన్నటి చాలా ఉద్రిక్తమైన పరిస్థితి ఈ బోడమాణిక్యం తండాలో జరిగింది. ఇక్కడ నిన్న సాయంత్రం ఎవరైతే ఆ స్రవంతి ఇద్దరు పిల్లలను ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడనే పూడ్చిపెట్టడం జరిగింది. నిన్నటి రోజు చాలా ఉద్రిక్త వాతావరణం ఈ బోడమాణిక్య తండాలో జరిగింది. అదే మొన్నటి రోజు స్రవంతి చనిపోయిన వార్త తెలిసిన తర్వాత ఈ పక్కనే ఉన్నటువంటి 16 చింతల తండా నుంచి కూడా స్రవంతి కుటుంబీకులు గ్రామస్తులు వచ్చి ఈ ఇంటిని దానం చేశారు. ఇంట్లో ఉన్నటువంటి బోడ ప్రవీణ్ కి సంబంధించినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడనే ఉండేది. ఆ వార్త తెలిసిన తర్వాత వాళ్ళు ఒక్కొక్కటిగా వీరి సామాను బయటికి తరలించేసి వీరు ఇక్కడి నుంచి పారిపోవడం జరిగింది. ఆ తర్వాత గ్రామస్తులు వచ్చి ఈ ఇంటి మీద పడేసి ఈ ఇంటిని దానం చేయడం జరిగింది. మరి ఆ తర్వాత రోజు ఏదైతే ఈ సంఘటన జరిగిన తర్వాత అక్కడ పోలీసులు విచారణ చేసిన పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బాడీలని ఇక్కడి స్వగ్రామానికి చేరుకున్న తర్వాత ఆ బాడీలని స్రవంతిని అక్కడ దహనం చేశాక ఆ మిగిలిన ఇద్దరి పిల్లలని అంటే కౌశిక్ మరియు కార్తిక్ని తీసుకొచ్చి తన ఈ ఇంటి వాకిట్లోనే ఇక్కడ గుంత తీసేసి వాళ్ళ ఇద్దరి పిల్లల్ని ఇక్కడ పాతి పెట్టడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తున్నారు విజువల్స్. ఇది మొత్తం శానిటేషన్ చేశారు ఈ ప్రాంతంలోనే. ఇక్కడ మీరు ఈ పక్కన కూడా చూసుకోవచ్చు. ఇక్కడ అంటే అంతకుముందు రోజు ఇక్కడ కాలబెట్టడం, ఈ కర్రలను కాలబెట్టడము, ఇక్కడ గ్రామస్తులు వచ్చి ఉద్రిక్త వాతావరణం ఇక్కడ కలిగింది అని చూపించడానికి నిదర్శన సాక్ష్యాలు ఇక్కడ కాలబెట్టడం జరిగింది. మరి ఒకసారి మీరు చూడండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్నారు, అక్కడ సమాధి అంటే ఆ పిల్లల్ని కౌశిక్ మరియు కార్తిక్ని అక్కడ పాతి పెట్టడం జరిగింది. ఇదే ఇంటి ముందట ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఈ ఇంటినే వారు స్రవంతికి సంబంధించినటువంటి బంధువులు వాళ్ళ కుటుంబీకులు వచ్చేసి ఇంటిని దహనం చేశారు, ఇంటిని కాలబెట్టారు. ఆ కాలబెట్టిన తర్వాత రోజు హైదరాబాద్ నుంచి వాడి బాడీలను ఇక్కడికి రాగా, ఇక్కడ పోలీసు ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళ బాడీలను అక్కడ తీసుకొచ్చిన తర్వాత ఇద్దరి పిల్లలను ఇక్కడ ఈ గుంతలోనే పాతి పెట్టారు. ఇక్కడ అంటే ఈ పాతి పెట్టే క్రమంలో కూడా ఇక్కడ గ్రామస్తులు కూడా ఎలాంటి ఉద్రిక్త వాతావరణం అంటే కలిగినా కానీ ఇక గ్రామస్తులు కూడా అడ్డంకి పెట్టలేదని మాత్రం తెలుస్తుంది. కానీ పోలీసులు ఆపే ప్రయత్నం చేయగా ఆ పోలీసులను నెట్టడము మరియు వాళ్ళను తోసేయడము ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఇంతకుముందు చెప్పారు. అంటే ఈ వాతావరణంలో ఇది ఉద్రిక్త వాతావరణంలో ఇక్కడ ఊళ్ళో పాతి పెట్టే క్రమంలో అంటే ఈ గిరిజన ప్రాంతంలో కొన్ని మూఢనమ్మకాలు ఉంటాయి. అంటే ఏమన్నా అవుతుంది అని చెప్పేసి ఇక్కడ ఎవరు ఈ గ్రామస్తులు అడ్డుపడలేదు. అంటే ఈ ప్రవీణ్ ఇంటి దగ్గర ఏదైతే జరిగిందో ఆ ప్రవీణ్కి జరిగిన శాస్తే ఇలాంటి జరగాలి. అంటే ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి ఇలా జరిగితేనే మరి పక్క గ్రామానికి సంబంధించినటువంటి కుటుంబీకులు కానీ అంటే పక్క గ్రామానికి సంబంధించినటువంటి వాళ్ళు కూడా చూసి వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారు. అంటే ఇలాంటివి జరగడం వల్ల ఇలా జరుగుతుంది అని చెప్పేసి ఇలాంటి తప్పులు చేయకూడదని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు ఇంతకుముందు మనం గ్రామస్తులు అడిగామో వాళ్ళు ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అయితే ప్రవీణ్ ఇంటి ముందట మొదటిగా 2 గోతులు జవ్వారు. అంటే కార్తిక్ని కౌశిక్ని ఇక్కడనే పాతి పెట్టారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ చిన్న అబ్బాయిని కౌశిక్ని ఇక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. ఆ తర్వాత ఈ పైగా అంటే ఇంకొక ఇంటి మొదటి గుమ్మం ద్వారం ముందట ఇక్కడ పెద్ద అబ్బాయిని ఇక్కడ పాతి పెట్టడం జరిగింది. అంటే అంతకుముందు రోజు ఇంట్లో మీరు చూసుకోవచ్చు లోపల ఒకసారి విజువల్స్. ఆ లోపల కూడా వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి ఆ చీరలు కానీ బీరువలు ఆ టీవీ అనేవి ఉన్నా కూడా అంటే ఆ రోజు స్రవంతి చనిపోయిందని తెలిసిన తర్వాత ఇక్కడికి 16 చింతల తండా నుంచి వచ్చినటువంటి గ్రామస్తులు స్రవంతి కుటుంబీకులు ఇక్కడికి వచ్చేసి ఇంటిని దహనం చేసి ఆ ఇంటిని చిందరవందర చేశారు. అంటే ఆ టైంలో స్రవంతి చనిపోయింది, నా కుటుంబానికి సంబంధించినటువంటి స్రవంతిని మా అమ్మాయిని చంపారని చెప్పేసి అక్కడ ఉపద్రవితులైన ఆ గ్రామస్తులు ఇక్కడికి వచ్చి చెప్పడం. ఇటు పక్కన మీరు చూసుకోవచ్చు, అక్కడ రేకులు పలగొట్టేసి ఆ బీరువాలు మరియు అక్కడ బిందెలను కూడా కాల్చేసి ఈ బట్టలను కూడా తగిలేయడం జరిగింది. అంటే నిన్నటి రోజు ఎవరైతే చనిపోయారో స్రవంతికి ఇద్దరు పిల్లలు కార్తిక్ అండ్ కౌశిక్, ఆ ఇద్దరు పిల్లల్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ పాతి పెట్టడం జరిగింది. అంటే ఒక విలేజ్లో ఎవరైతే ఇప్పుడు స్రవంతి భర్త బోడ ప్రవీణ్
స్రవంతి భర్త అక్రమ సంబంధం పెట్టుకొని భార్యని చిత్రహింసలు పెట్టేవాడని, భార్యని చంపాలనే ఉద్దేశంతోనే బిర్యానీలో విషం కలిపి తనని చంపే ప్రయత్నం చేసి ఆ తర్వాత దాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే కట్టుకున్న ఇటు భార్యని స్రవంతిని మరియు కని పెంచిన ఇద్దరు పిల్లల్ని కార్తిక్ కౌశిక్ని చంపే ప్రయత్నం చేసి తను చంపాడు. ఎట్టకేలకు అతను పోలీసుల దగ్గర లొంగిపోయాడు. మనతో పాటు ఇక్కడ ఒక పక్కనే ఉన్నటువంటి గ్రామస్తుడు మరియు ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తి ఉన్నాడు. తను మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నిన్న చాలా ఉద్రిక్త వాతావరణం మీ ఊర్లో జరిగిందని విన్నాము. అది ఎంతమంది వచ్చారు వీడికి? ఇక్కడ ఎవరోని పాతి పెట్టడం జరిగింది? ఓ 40 మంది వచ్చారు. ఆడోళ్ళు మొగోళ్ళు 40 మంది వచ్చి ఏడ్చుకుంటా వచ్చి చంపుకుంటారు. మన్ను పోసుకుంటా దోసేడి చేసి ఇంట్లో పోయి అంత కాలబెట్టిన దానికి మళ్ళీ డబల్ పలగా కొట్టుకుంటారు. అయితే మొన్నటి రోజు కూడా అంటే స్రవంతి చనిపోయిన తర్వాత కూడా ఇంటి మీదకి వచ్చి కాలబెట్టడం జరిగింది కదా? అది తెలియదు. రాత్రి మేమే పారిపోయినాం. దగ్గర ఉన్న వాళ్ళు అంత ఆగమైందా మేము దూరిపోయినాం. వెనక పెరిచిండ్రు. ఇక్కడ పక్కనే అంటే ప్రత్యేక సాక్షి చెప్తున్నారు, ఈ ఇంటిపై ఆనుకునే ఉంటారు. అయితే ఇక్కడ ఈ పిల్లల్ని మాత్రం కాదు, స్రవంతిని కూడా ఈ వెనకాలనే ఇక్కడ ఈ ఇంటి ఆవరణలోనే కట్టెలు పేర్చి తన చితిని ఇక్కడ పెడదామనుకున్నారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఇక్కడ పెట్టలేదు. ఇక్కడ కొందరు గ్రామస్తులు కానీ ఇంటి పక్క వాళ్ళు గొడవ పెట్టడంతో ఇక్కడ ఇద్దరు పిల్లల్ని మాత్రమే ఇక్కడ బొంద తీసి పూడ్చిపెట్టారు. అయితే మొత్తానికైతే మీరు చూసుకోవచ్చు, ఈ బోడమాణిక్యం తండాలో నిన్నటి రోజు మాత్రం ఉద్రిక్త వాతావరణం నెలకొని చాలా భయాందోళన వాతావరణం ఇక్కడ నెలకొంది. మరియు ఈ ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నవారు అంటే నేను ఇక్కడ ఇంతకుముందు గ్రామంలో కూడా అడిగినప్పుడు ఇలా మీ ఊళ్ళో ఇలా ఒక ఇంటి ఆవరణలో ఇలా పాతి పెట్టడం సమంజసమేనా అన్నప్పుడు సమంజసమే, ఎందుకంటే వాడు చేసిన తప్పుకి ఇలా జరగడం కరెక్టే, దీన్ని చూసి ఇంకొకరు కూడా ఇలాంటి తప్పు చేయకుండా బుద్ధి తెచ్చుకుంటారని సమాధానం వచ్చింది. వాస్తవం మరికొందరు మాత్రం ఇంటి పక్కనే కూర్చిపెట్టడం వల్ల కొంచెం భయం అవుతుంది, భయభ్రాంతులకు మీకు గురి అవుతున్నాము అని చెప్పేసి వీరు తెలియజెప్తున్నారు.